ఒక్కటే యుద్ధం, కాని దానికి 3 పేర్లు, 3 వేర్వేరు కథలు. విచిత్రంగా ఉంది కదా. మార్చి 2026లో మధ్యప్రాచ్యంలో జరిగిన ఒకే సంఘర్షణను అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఎలా చూస్తున్నాయో, వాటి కథనాల్లోని తేడాలేంటో ఈరోజు విశ్లేషిద్దాం. అసలు ఇది ఎలా సాధ్యం? ఒకే సంఘటన గురించి ఒకరు అయిపోయింది అని, ఇంకొకరు ఇంకా అవ్వలేదు అని, మరొకరు ఇదొక పెద్ద తప్పు అని ఎలా చెప్పగలరు? ఈ ప్రశ్నతోనే మనం ఈ 3 కథనాల లోతుల్లోకి వెళ్దాం. చూడండి, అమెరికాకు ఇది ఎపిక్ ఫ్యూరీ, అంటే ఒక భయంకరమైన ప్రతాపం. ఇజ్రాయెల్కి రోరింగ్ లయన్, గర్జిస్తున్న సింహం. కాని ఇరాన్ దృష్టిలో మాత్రం ఇది ఎపిక్ మిస్టేక్, ఒక చారిత్రాత్మక తప్పిదం. ఈ పేర్లే మొత్తం కథను చెప్పేస్తున్నాయి కదా. సరే, ముందుగా అమెరికా వాదన ఏంటో చూద్దాం. సరే, అమెరికా వైపు వద్దాం. అధ్యక్షుడు ట్రంప్ దీన్ని ఒక నిర్ణయాత్మక విజయం అని ఎందుకంటున్నారో పరిశీలిద్దాం. ఒకే ఒక్క మాట, మనం గెలిచాం. మార్చి 11న ట్రంప్ చేసిన ఈ ప్రకటనతో అమెరికా కథ మొదలయింది. వాళ్ల ప్రకారం యుద్ధం మొదలైన కొన్ని గంటల్లోనే ముగిసిపోయింది. ఇంతకీ వాళ్ళు ఈ విజయాన్ని దేనాధారంగా ప్రకటించారు? ఇక్కడే లెక్కలొస్తాయి. అమెరికా ఏం చెప్తోందంటే, ఇరాన్కు చెందిన 58 నౌకలను ధ్వంసం చేశామని, వాళ్ల క్షిపణి సామర్థ్యాన్ని దాదాపు 90% దెబ్బతీశామని ప్రకటించింది. ఈ నంబర్స్ చూస్తే ఎవరికైనా ఇది తిరుగులేని విజయంగానే అనిపిస్తుంది. అయితే అమెరికా దృష్టిలో ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ కాదన్నమాట. వాళ్ల లక్ష్యం ఒక్కటే, ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఆపడం. అందుకే ఇది కేవలం ఒక స్వల్పకాలిక దాడి అని చెప్పారు. కానీ ఇక్కడే కథలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఒక పక్క గెల్చేశాం అని చెప్పిన ట్రంపే మళ్ళీ కాని మనం పని పూర్తి చెయ్యాలి అని అన్నారు. గెలిచిన తర్వాత ఇంకా పూర్తి చేయాల్సిన పనేముంటుంది? ఈ ఒక్క మాటతో వాళ్ల కథనంలోనే ఒక ప్రశ్నార్థకం మొదలైంది. అవునూ, యుద్ధం గెలిస్తే ఇంకా మిగిలి ఉన్న పనేంటి? ఈ ప్రశ్నకు అమెరికా నుంచి సరైన సమాధానం రాలేదు. కాని వాళ్ల మిత్రదేశమైన ఇజ్రాయెల్ మాత్రం ఈ యుద్ధం అస్సలు ముగియలేదని చాలా గట్టిగా చెప్తోంది. ఇప్పుడు ఇజ్రాయెల్ వైపు చూద్దాం. అమెరికా అయిపోయింది అంటుంటే ఇజ్రాయెల్ మాత్రం ఇంకా ఉంది అంటోంది. ఎందుకు? మనమింకా పూర్తి చెయ్యలేదు. ట్రంప్ ప్రకటనకు సరిగ్గా వ్యతిరేకం. ప్రధానమంత్రి నెతన్యాహు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ పోరాటం ఇప్పుడే మొదలైందని. వాళ్ల దృష్టిలో ఇది ఒక చిన్నపాటి దాడి కాదు, ఒక సుదీర్ఘమైన యుద్ధం. ఇజ్రాయెల్ టార్గెట్ కేవలం ఇరాన్ మిస్సైల్స్ కాదు. వాళ్ల అసలు లక్ష్యం చాలా పెద్దది, ఇరాన్లో పాలన మార్పు. అక్కడి ప్రజలు వాళ్ల నిరంకుశ ప్రభుత్వం నుంచి బయటపడటానికి తాము సహాయం చేస్తామని బహిరంగంగానే చెప్పారు. ఈ లక్ష్యం కోసం వాళ్లు ఎంత సీరియస్గా ఉన్నారో చెప్పడానికి ఈ నంబర్ చూడండి, $13 బిలియన్. తమ డిఫెన్స్ బడ్జెట్కు అదనంగా ఇంత మొత్తం కేటాయించారు. అంటే ఇది వాళ్లకి జస్ట్ ఒక ఆపరేషన్ కాదు, దేశ భద్రతకు సంబంధించిన పెద్ద విషయం అని క్లియర్గా అర్థమవుతోంది. ఇజ్రాయెల్ నాయకుల మాటలు వింటేనే తెలుస్తుంది వాళ్ల వైఖరి ఏంటో. వారి ఎముకలు విరగ్గొడుతున్నామని, టెహ్రాన్ గగనతలంపై తమకి దాదాపు పూర్తి నియంత్రణ ఉందని, ఇంకా చాలా ఆశ్చర్యకరమైనవి రాబోతున్నాయని హెచ్చరించారు. ఈ భాషలోనే వాళ్ల దూకుడు, కాన్ఫిడెన్స్ కనిపిస్తున్నాయి. సరే, ఇక మూడో వైపు ఇరాన్ కథనం చూద్దాం. అమెరికా విజయమంటోంది, ఇజ్రాయెల్ అసంపూర్తి అంటోంది. కాని ఇరాన్ మాత్రం ఇదంతా ఒక పెద్ద చారిత్రాత్మక తప్పు అని కొట్టిపారేస్తోంది. ఇరాన్ స్ట్రాటజీని అర్థం చేసుకోవాలంటే ప్రతిఘటనా అక్షం గురించి తెలియాలి. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక రక్షణ కూటమి. తమపై ఎవరైనా దాడి చేస్తే తమ మిత్రదేశాలు ఆ ప్రాంతంలోని గ్రూప్స్తో కలిసి ఎదుర్కోవడం, శత్రువుని తమ సరిహద్దులకి రాకుండా ముందే ఆపేయడమన్నమాట. ఇరాన్ డిమాండ్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఈ గొడవ ఆగాలంటే తమపై ఉన్న అన్ని ఆంక్షలు పూర్తిగా తీసేయాలి. 2, ఈ ప్రాంతం నుంచి అమెరికా సైన్యం మొత్తం వెళ్ళిపోవాలి. తమ ఆర్థిక, రాజకీయ స్వాతంత్ర్యం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని వాళ్లు తేల్చి చెప్పారు. సో ఇరాన్ పొజిషన్ ఏంటంటే, ఇది ఆత్మరక్షణ కోసం చేస్తున్న పోరాటం, తమ సార్వభౌమాధికారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుంటామని, శాంతియుత అణు, క్షిపణి కార్యక్రమాలు తమ హక్కు అని గట్టిగా చెప్తున్నారు. ఎవరైనా దాడికి ప్రయత్నిస్తే సరైన సమాధానం ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఈ 3 కథలని పక్కపక్కన పెట్టి చూద్దాం. పేరు దగ్గర్నుంచి లక్ష్యం వరకు. చివరికి ఫలితం విషయంలో కూడా ప్రతి దాంట్లోనూ తేడా స్పష్టంగా కనిపిస్తోంది.
ఒకే సంఘటనకి 3 దేశాలు 3 వేర్వేరు వాస్తవాలను ప్రపంచానికి చూపిస్తున్నాయి. మరి ఇలాంటి కథనాల యుద్ధంలో అసలు ముగింపు ఎవరు రాస్తారు? సైనిక బలమా, రాజకీయ పట్టుదల, లేక జాతీయ అహంకారమా? ఆధునిక యుద్ధాలు కేవలం బాంబులతోనే కాదు, ఇలా కథనాలతో కూడా జరుగుతాయని చెప్పడానికి బహుశా ఇదే మంచి ఉదాహరణ. ఈ ఆలోచనతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం.